अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। सीएम केसीआर के पॉलिटिकल सेक्रेटरी व एमएलसी मिस्टर सेरी सुभाष रेड्डी की यौम सालगिरह के मौके पर टाउन के दवारका गार्डन और श्री साई बालाजी गार्डन में मुनाकिदा सालगिरह तकरीब के मौके पर केक काटा गया और बड़े पैमाने पर सब ने उनकी गुलपोशी और शालपोशी करते हुए मुबारकबाद पेश की। उनकी यौम सालगिरह के मौके पर उनकी जानिब से मेगा जॉब मेले का इनेकाद अमल में लाया गया था, जिसमें 70 कंपनियों के जिम्मेदारान ने शिरकत की। इस मौके पर मेदक हल्के असम्बली के तकरीबन 457 अफराद को रोजगार से लगाया गया और मजीद तकरीबन 1000 से ज़ायद अफराद को रोजगार से लगाया जाएगा। उनकी यौम सालगिरह तकरीब के मौके पर रोजगार से मरबूत अफराद को आर्डर कापियाँ भी हवाले की गई। इस मौके पर हल्के असम्बली मेदक के बेशतर मुकामात के नौजवान लड़के और लड़कियों ने इस जॉब मेले से भरपूर फ़ायदा उठाया। इस मौके पर आवाम की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश జ్యోతి పరిచయ కార్యక్రమాన్ని ఒకసారి కరతాళ ధ్వనులతో చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని తిలకించవలసింది. ముఖ్యంగా నా జన్మదిన సందర్భంగా జాబ్ మేళా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు 2014 తర్వాత చాలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తూ పోయినారు. కానీ ఇవాళ చదువుకునే వాళ్ళ సంఖ్య, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగమే కావాలని ఒక దృక్పథంతో ఒక ఆలోచనతో ఉంటారు. కానీ ప్రభుత్వానికి కూడా కొన్ని నిర్దిష్టమైన సంఖ్య వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. ఇప్పటికే 1,37,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖలో కావచ్చు, వైద్య శాఖలో కావచ్చు, అలాగే ఇతర రకరకాల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అట్లాంటి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. ఇంకా 70,000 ఉద్యోగాలు కూడా ప్రాసెస్ లో ఉన్న విషయంగా మీ అందరికి తెలుసు. అయితే మన మెదక్ ప్రాంతం వాస్తవంగా మనం ఒప్పుకోవాల్సిందే. సిద్దిపేట కానీ సంగారెడ్డి కానీ చూస్తే మనం కొంచెం సామాజికంగా వెనుకబడుతూనే ఉన్నాం. దానికి ఎన్నో కారణాలు, ఎవరిని అనడానికి వీల్లేదు. అందుకొరకే నా వంతు కృషిగా మన పిల్లలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. చిన్న చిన్న అవుట్ సోర్స్ ఉద్యోగం కూడా ఎంతో మంది కూడా నన్ను వచ్చి అడుగుతున్నారు. వాళ్ళందరి బాధలు కూడా గమనించే ఏదో ఒక కార్యక్రమం చేయాలి. నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా సేవ చేయాలి. కాబట్టి ఇవాళ జాబ్ మేళా అనే ఒక మెగా జాబ్ మేళా అనే కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ సుమారు 4,000 ఉద్యోగాల వరకు కూడా వీళ్ళు ఆఫర్ చేయడానికి రెడీ ఉన్నారు. మన వాళ్ళ టాలెంట్ బట్టి ఆ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడే చూశారు, కాట్యాలకు సంబంధించిన ఒక గిరిజన అమ్మాయికి వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ ఇంటర్వ్యూలో ఒకవేళ సెలెక్షన్ అయిపోతే వాళ్ళ క్యాండిడేట్ క్యాపబిలిటీ ఉందంటే వెంటనే కూడా ఆర్డర్ తప్పిస్తున్నారు. లేదు కొందరు తెలివి కానీ మనం ట్రైన్ చేసుకుంటే ఈ ట్రైన్ చేసుకున్న కంపెనీలే ట్రైన్ చేసుకొని ఉద్యోగం ఇచ్చే అవకాశాలు కూడా కొన్ని కంపెనీలు వచ్చాయి. దయచేసి ఈ ప్రాంత భాషలందరికీ కూడా నా వంతు నేను ఇక్కడ పుట్టబిడ్డగా సహాయం చేయాలనే దృక్పథంతో ఈ కార్యక్రమం చేశారని చెప్పి దీనికి సంబంధించి చాలా మంది వచ్చారు. ఇంకా ఎవరైనా ఉన్నవారు ఉంటే కూడా అప్లికేషన్ పెట్టియండి.
ఇవాళ కొన్ని ఇంటర్వ్యూలు అయితే మిగిలిన వాళ్ళని కూడా వాళ్ళు పిలుచుకొని ఎక్కడెక్కడ ఛాన్స్ ఉందో వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. మన ముందు ముందు కూడా ఇవాళ నేను చూస్తే చాలా మంది లైన్ లో ఉన్న ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇంకా చాలా సార్లు కూడా ఒక 5-6 నెలలకు ఒక ఉద్యోగం మీద పెడితేనే మంచిది అనేది నాకు అనిపించింది. ఆ శక్తిని నాకు ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ నా జన్మదిన సందర్భంగా మీరందరూ వచ్చి IDBI లో కూడా ఉన్నాయి వేకెన్సీస్. 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ 19 ఇయర్స్ ఏజ్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మనకి రాజ్ కుమార్ హెచ్ఆర్ అని మాట్లాడుతుంది. ఫోటో రావాలి సింగిల్ కూడా మా అన్నగారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పకూడదండి ప్లీజ్. ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిన అన్నగారికి చాలా థ్యాంక్స్ అండి. నేను ఎప్పుడు చూడలేదు ఇంతమంది జనాలు మెదక్ డిస్ట్రిక్ట్ లో. సో చాలా మంది జనాలు ఉన్నారు. సో థ్యాంక్ యూ అందరికి. సో మేమందరం జాబ్స్ ఇవ్వడానికి చాలా మంది వేదిక మీద నిలబడి ఉన్నారు. దయచేసి వారు నిలబెట్టి వారు తర్వాత మీకు సమయం ఉంటుంది. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. వేదిక మీద అందరూ కూడా కూర్చోవాలి. దయచేసి ప్లీజ్ వెకెంట్ చేయాలి వేదిక మిగతా వాళ్ళందరూ కూడా. అవకాశం ఉంటుందండి. అందరికీ ఆల్ ది బెస్ట్. నేను మళ్ళా అక్కడ నేను అవకాశంలో ఉంటాను. ఎవరికి ఏ విధమైన డౌట్ ఉన్నా నన్ను అప్రోచ్ కావచ్చు. లెటర్ పట్టుకొని మళ్ళీ లెటర్ చూపించండి అందరూ. గట్టిగా తప్పట్లతోనే తెలంగాణ వాళ్ళందరూ